హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అందరికీ తెలిసిన విషయమే. ఇక 2026లో అయితే విజయ్ తలపతి నటుడిగా అందరికీ తెలిసిన ఈయన పార్టీని అప్పుడు ఎలక్షన్స్లలో నిలబడబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డిఎంకే పార్టీని ఆయనకి సంబంధించి ఇటు స్టాలిన్ నడుపుతున్న పార్టీ కోసమైతే ఆపోజిషన్లో ఉండడానికి, అదేవిధంగా అటు కొత్త ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయడానికైతే విజయ్ తలపతి ఆయన ఒక కొత్త పార్టీని స్థాపించాలని అయితే అనుకున్నారు. మరి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ని సంపాదిస్తున్నారు అనుకోవచ్చు. అయితే విజయ్ తలపతికి సంబంధించి రీసెంట్గా అటు రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఆయన సినిమాస్కి సంబంధించి అదేవిధంగా ఎన్నో విషయాలలో మనకి రీసెంట్గా ఆయన పాలిటిక్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన రాసిన పుస్తకానికి సంబంధించి దాన్ని ఇస్తూ, అదేవిధంగా ఇటు ఎలక్షన్స్ ఇంకొద్ది సంవత్సరాలలో ఉన్న సందర్భంగా ఇటు విజయ్ తలపతి ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా అయితే అటు విజయ్ తలపతికి కాకుండా డిఎంకే పార్టీకి సంబంధించి స్టాలిన్ కి ఆయన ప్రభుత్వాన్ని చాలా బాగా నడుపుతున్నారని, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎవరూ కూడా కూల్చివేయలేరని, అపోజిషన్ లో కూడా ఎవరు రాలేరని, ఆయనను మించిన వాళ్ళు ఇంకా ఎవరు లేరు అని, అదేవిధంగా ఆయన పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటుందని, ఇక్కడ ప్రజలకి కూడా ఆయన పార్టీ చాలా నచ్చింది అంటూ ఆయన రీసెంట్ గా జరిగిన ఒక మీట్ లో అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఇటు సినీ రంగంలో ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. అయితే డిఎంకేకి సంబంధించి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి కూడా ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అక్కడ ఆ పార్టీని తొక్కే వాళ్ళే లేరని, అదేవిధంగా ఆ పార్టీని తీసేసి వేరే ఒకరు వచ్చే అంత స్టామినా ప్రజెంట్ అయితే ఎవరికీ లేదు అంటూ ఆ పార్టీకి సంబంధించి ఆయన అయితే ప్రశంసలు కురిపిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియాలో అటు ఫ్యాన్స్ని, అదేవిధంగా పొలిటికల్ రంగాలకు సంబంధించి అటు విజయ్ తలపతికి, అదేవిధంగా స్టాలిన్ కి సంబంధించిన ఈ పోరు గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. మరి రజనీకాంత్ అయితే డిఎంకే పార్టీ సైడే ఉన్నారనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఇంకా ఎలక్షన్స్ టైంలో నుంచే ఇప్పటికే ఆల్రెడీ రజనీకాంత్ క్లియర్ కట్గా నేను ఆయన సైడే ఉన్నాను అనే విధంగా అయితే చెప్పుకొస్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి. రజనీకాంత్ చెప్పిన ఈ మాటలైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి.